నమస్తే. జైహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. యువతే దేశానికి వెన్నెముక అంటారు కదా, మరి అటువంటి యువత కొన్ని చెడు అలవాట్ల వల్ల పెడదారిన పడుతుంటారు. దీనివల్ల దేశాభివృద్ధి కుంటుపడి పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లలు, యువత, గృహిణుల మీద అధికంగా ఉంటుంది. మరి దీని నుండి వీరిని ఎలా బయటకు తీసుకురావాలి అన్న అంశం గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ట్రైనర్ విడియాల చక్రవర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామా? సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నేటి తరం యువతరం ఎలా ఉందంటారు? ఏ దేశ ప్రగతికైనా ఆ దేశం యొక్క యువతరమే కారణం అండి. కానీ మనం అనుకున్నట్టుగా నేటి తరం యువతరం పెడదారి పట్టిపోతుందండి, ఆకర్షణకు లోనైపోతుంది. ఇదివరకటి రోజుల్లో ఇంత విపరీతమైనటువంటి ఇది ఉండేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి, ఇవి వచ్చిన తర్వాత పిల్లల్లో ఒక విపరీతమైనటువంటి ధోరణి పెరిగిపోతుంది. అంటే పెద్దల్ని గౌరవించడం కానివ్వండి, చెప్పిన మాట వినకపోవటం కానివ్వండి, చదువును నెగ్లెక్ట్ చేయటం కానివ్వండి. ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాల్లో బాగా అవుతుంది విపరీతంగా సెల్ ఫోన్ ఎడిక్షన్ అండి. దీన్ని నోమోఫోబియా అంటారు. వీటిల్లోకి వెళ్ళిపోయి యువత తను అనుకున్న లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు తప్ప తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకునేటువంటి గమ్యం వైపు ప్రయాణం చేయకుండా వీటిల్లో ఉండిపోయి తన తాత్కాలికమైనటువంటి ఆనందాలు, ఆకర్షణకు లోనైపోయి తమ 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. టీనేజ్లో పిల్లలు ఏ విధంగా ఉంటారంటారు? ఎలా ఉంటారు? వాళ్ళ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి? టీనేజ్ అనేది మనిషి జీవితంలో కీలకమైనటువంటి దశ అండి. టీనేజ్ అంటే చాలామందికి తెలుసు. 12 ఇయర్స్ దాటిన తర్వాత 13, 14, 15 అప్ టు 19 ఇయర్స్ వరకు, 20 ఇయర్స్ వరకు కూడా మనం దాన్ని టీనేజ్ అనుకుంటాం. ఈ టీనేజ్లోకి వచ్చిన తర్వాత పిల్లల్లో ఎక్కువగా ముఖ్యం కలిగేది ఏంటంటే శారీరకంగా, మానసికంగా వాళ్ళలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయండి. టీనేజ్ పిల్లలు ఎత్తు పెరుగుతుంటారు, బరువు పెరుగుతుంటారు, వాళ్ళ శరీరాకృతి మారిపోతుంది, మగపిల్లలు గొంతు మారిపోతుంది, వాళ్ళలో నూనె గడ్డాలు మీసాలు వస్తూ ఉంటాయి. శారీరకమైన మార్పులు, మానసికంగా వాళ్ళు దేన్నైనా అధిరోహించగలిగిన ఆత్మవిశ్వాసం వాళ్ళలో కలుగుతుంటుంది. అప్పటి వరకు అమ్మ కుచ్చి నాన్న కుచ్చిలా ఉన్న పిల్లలు ఒక్కసారి టీనేజ్లో రాగానే స్నేహితులే సమస్తం అనుకుంటారు. స్నేహితులతో అటాచ్మెంట్ పెరుగుతుంది, పేరెంట్స్తో డిటాచ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. కోపము, చిరాకు ఇది వస్తుంది. అందుకే అంటారు ఈ టీనేజ్ టెంప్టేషన్స్ ఉంటాయండి, టీనేజ్ టెంపరమెంట్స్ ఉంటాయి, టీనేజ్ టెన్షన్స్ ఉంటాయి, టీనేజ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇవి హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి ఒకానొక చర్య అనేది పేరెంట్స్ ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలండి. దీన్నే సైకాలజీలో అడాలసెన్స్ అంటూ ఉంటారు. ఇది ముఖ్యంగా తెలుసుకుంటే ఈ ఏజ్ అనేది ప్రతి మనిషి జీవితంలోనూ, స్టూడెంట్స్ లైఫ్లో చాలా కీలకమైనటువంటి దశ ఈ టీనేజ్ అండి. 16-17 ఇయర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి హీరోయిజం మెయింటైన్ అవుతుందండి. ప్రపంచం రంగుల సప్నంలా అయిపోతుంది. వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోతాయి. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, మా నాన్నకి ఏం తెలియదు, మా అమ్మకి ఏం తెలియదు, నాకే అన్నీ తెలుసు అనుకునేటువంటిది. ఏదైనా ప్రాబ్లం వస్తే మేము మా కౌన్సిలింగ్ వచ్చేటువంటి స్టూడెంట్స్లో కూడా మా స్టూడెంట్స్ వస్తే మేము క్వశ్చన్ ఇస్తే దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ పేరెంట్స్కి చెప్పే ధైర్యం ఉందా అంటే నో అని పెడతారు చాలామంది. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే పేరెంట్స్తో కాకుండా స్నేహితులతో షేర్ చేస్తారు తప్ప పేరెంట్స్. రెండో దీంట్లో ఇంకోటి విపరీతంగా కనిపించేటువంటిది మన టీనేజ్లో వాళ్ళకి అందం మీద వ్యామోహం పెరుగుతుంది. ఆడపిల్లల్లో, మగపిల్లల్లో ఒక్కసారిగా అందం మీద వ్యామోహం పెరిగి అద్దంలో ఎక్కువసేపు చూసుకుంటారు. ఇవన్నీ ఈ ఏజ్లో జరిగేటువంటి సాహసిద్ధమైనటువంటి పరిణామాలండి. అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా వాళ్ళు ఈ ఏజ్లో పిల్లలు అందరూ తమని గమనించాలి, చూడాలి అనేటువంటి సెంట్రల్లీ అట్రాక్షన్గా ఉండాలి అనేటువంటి అందంలో ఇదొక బలమైన కోరిక వాళ్ళలో కలుగుతుందండి. ఇవన్నీ కూడా ప్రధానంగా టీనేజ్లో కలిగేటువంటి లక్షణాలు. టీనేజ్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటారు? హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల ఒక్కసారిగా వాళ్ళల్లో ఒక కొత్త చైతన్యం వాళ్ళలో కలుగుతుందండి. అప్పటి వరకు ఇంటి వరకే పరిమితమైనటువంటి పిల్లలు బయట ప్రపంచంలోకి వెళ్ళి బయట వాతావరణం అంతా రంగులు, ఈస్ట్మన్ కలర్లో ప్రపంచం, సమాజం కనిపించేటప్పటికి దేన్నైనా యాక్సెప్ట్ చేసి దేన్నైనా ఈజీగా నమ్మేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. వాళ్ళ ఆలోచనలు అనేది పరిపరి విధాలు అవుతుందండి. దేని మీద ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేయరు. కాసేపు ఇది అంటారు, మళ్ళీ తర్వాత ఇంకో దాని మీదకి వెళ్ళిపోతారు. ఇలా రకరకాలుగా ఎవరు ఏది చెప్తే వినేసేటువంటి మనస్తత్వంలో, ఎవరు ఏది చెప్తే నమ్మేసేటువంటి పరిస్థితిలోకి వాళ్ళ ఆలోచన విధానం అనేది వెళ్ళిపోతుందండి. చూపులకి చాలా చిన్నదానిలాగే కనపడుతుంది సెల్ ఫోన్. దాని ప్రభావం యువతరం మీద ఏ విధంగా ఉందంటారు? చాలా ఎక్కువగా ఉందండి. ఎంతలా ఎక్కువగా ఉందంటే సెల్ ఫోన్ అనేది నేటి యువతరానికి ఒక విష కీటకం లాంటిదండి. ఈ రోజున ఎంతలా దానికి ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారంటే, సెల్ ఫోన్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారంటే పిల్లలు 10th క్లాస్ కాడి నుంచి మొదలైపోయింది. 10th పాస్ అయితేనే నేను సెల్ ఫోన్ కొనిస్తేనే కానీ నేను చదవననేటువంటి స్థితిలోకి వచ్చి వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి పోతున్నారు. కొంతమంది ప్రొఫెషనల్ కాలేజీ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఇలా వెళ్ళిపోయి వాళ్ళు దాని ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. మొదట్లో సాధారణంగా ఉంటుందండి. అది
సాధారణంగా. తర్వాత దాన్ని వదలలేనటువంటి నోమోఫోబియాలోకి వెళ్ళిపోతారు. ఎంతలా వెళ్ళిపోతారంటే అది ఇదివరకటి రోజుల్లో మూర్ఛ వచ్చిన వ్యక్తులు ఎక్కడైనా పడిపోతే వాళ్ళ ఒక నీళ్లు పోసి చేతిలో ఐరన్ ఏదైనా పెట్టేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారంటే జస్ట్ లైక్ మూర్ఛ వచ్చిన వాడికి మళ్ళీ సెల్ ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినటువంటి ఒక భావన. 5 నిమిషాలు వాళ్ళకి ఏదో మెసేజ్ వచ్చి దాన్ని ఓపెన్ చేసి చూసుకోకపోతే ఏదో కోల్పోయిన భావన. నెట్ బ్యాలెన్స్ అయిపోయినా, దాంట్లో ఛార్జింగ్ అయిపోయినా వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితికి వచ్చారండి. ఇప్పుడు పేరెంట్స్ కొత్తగా చెప్తుంది ఏంటంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా సెల్ ఫోన్ తీసుకువెళ్తున్నారు మా పిల్లలు, వేరే అది లేదు. ఇదివరకటి రోజుల్లో పొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళు మంచి దేవుడి బొమ్మ చూడటమో లేకపోతే మంచి పాటలు వినటమో ఏదో చేశాడు. ఇప్పుడు హడావిడిగా నిద్ర లేవటం, సెల్ ఫోన్ దిండు కిందే పెట్టుకోవడం, దాన్ని తడుముకోవడం, తీయటం, చూడటం, ఓపెన్ చేసి ఏం వచ్చినాయో అవి చూసుకోవడం, దానికి రెప్పలైలు పెడతాం. ఇది సెల్ ఫోన్ తన జీవితంలో ఒక భాగం అయిపోయి సెల్ ఫోన్ తన జీవితాన్ని కబళిస్తుందనేటువంటి విషయాన్ని వీళ్ళు గమనించుకోలేకపోతున్నారు. ప్రతి గ్రూపులుగా తయారవడం, ఆ గ్రూపుల్లో ఉండటం, ప్రతి చూడటం, ఇమీడియట్గా వచ్చిన దానికి రెస్పాండ్ అవ్వడం, పెట్టడం, సినిమాల గురించి కబుర్లు చెప్పుకోవడం, వీటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసి వేస్ట్ చేసుకుంటున్నారే తప్ప, తిరిగి రాని కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు తప్ప, మన కోసం, మన చదువు కోసం మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి, ఇది మన కెరీర్లో కీలకమైనటువంటి దశ, ఇది టర్నింగ్ పాయింట్, మనకి ఇక్కడ జాగ్రత్తగా చదువుకుంటే ఈ టెంపరీ పెయిన్ మనం చదువుకునేటప్పుడు యాక్సెప్ట్ చేస్తే పర్మనెంట్ గెయిన్ మనకి లైఫ్ 40 years ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనే చిన్న విషయాన్ని వాళ్ళు విస్మయించి ఈ ఆకర్షణలకు లోనైపోయి, ముఖ్యంగా సెల్ ఫోన్ కండి. అందుకే మేము చెప్తూ ఉంటాం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్ళినప్పుడు 4 C's మేజర్గా యూత్ వదిలేయాలని చెప్పి. నెంబర్ 1 ఈజ్ ద సెల్ ఫోన్, నెంబర్ 2 ఈజ్ ద సినిమా, నెంబర్ 3 ఈజ్ ద చాటింగ్, 4 ఈజ్ ద కంప్యూటర్. ఇవి మేజర్గా వదిలేయాలండి. వదిలేస్తే ఈ నేటి తరం యువతరం బాగుపడటానికి ఛాన్సెస్ ఉంటాయండి. పిల్లలు ఈ రోజున ఎలా అయిపోయారంటే ఒకళ్ళు 1 ఈజ్ నన్లా అయిపోయి ఒకళ్ళు 2 పిల్లలు అయ్యేప్పటికి పిల్లలకి పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే ఏది కావాలో అది ఇచ్చేస్తున్నారండి. మా పిల్లలు బాగా చదువుకోవడం కావాలి, ఇది కావాలి అని అడగగానే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఏమైపోతున్నారంటే అడగంగానే వచ్చేటప్పుడు దాని వాల్యూ తెలుసుకోలేక దాన్ని ఎవరో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, నా చేతిలో కూడా కావాలి, ఈ విధమైనటువంటి పరిణామాలు. మొన్న ఈ మధ్య మా దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఒక పేరెంట్. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిందండి, తిండి సరిగ్గా తింటలేదు ఇదని చెప్పారు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఎందుకు అమ్మాయి ఇదంటే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, నేను మా ఫ్రెండ్ ప్రతిరోజు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాను. ఆవిడకి నాకు ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఒకళ్ళే ఉన్నారు, కానీ ఆ అమ్మాయికి లైకులు ఎక్కువ వస్తున్నాయి, నాకు లైకులు తక్కువ వస్తున్నాయి. అంటే నేను అందంగా లేనని చెప్పి నాకు లైక్స్ ఎక్కువ రావట్లేదు, నన్ను ఎక్కువ మంది ఇచ్చేయట్లేదు అనే దాంతో ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళడం. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా యువతరం ఎలా పెడదారి పట్టేస్తుందంటే అలా పడుతుంది. ఇదివరకటి రోజుల్లో ఇంత విచ్చలవిడితనం లేదు.